పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భీమవరం జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కేడర్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి హాజరయ్యారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, క్షేత్రస్థాయి నాయకులకు బాధ్యతల కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో పార్టీ పదవులు కోరుకునేవారు పార్టీ నియమించిన కమిటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనను మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్నడూ చేయని విధంగా కింద నుంచి ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు పీపుల్, డెమోక్రసీ లెవెల్లో ఎలాగైతే ఉందో అట్లాగా ఇవాళ కింద స్థాయి నుంచి గత 15 సంవత్సరాలుగా ఈ పార్టీ నిర్మాణ దశ నుంచి కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి మేమందరూ కూడా ఆయనకి నమస్కారం తెలియజేసుకుంటూ, అనేక పార్టీల్లో దీర్ఘకాలిక రాజకీయాల్లో ఉన్న నాకులట్టు కొంచెం చెప్పగలుగుతాడు. అనేక పార్టీల్లో అనేక మంది రాజకీయాల్లో సక్సెస్ అయ్యే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అనేక మంది వాళ్ళు ఎవరో కూడా పూర్తిగా అధినాయకుడిగా తెలియకుండా అలా ఆ పార్టీకి సేవ చేసి అలా కన్వర్గ్ అయిపోతూ ఉంటారు. అటువంటిది ఈ పార్టీలో జరగకూడదు. ఈ పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ ఏంటంటే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి వ్యక్తిని పార్టీ గుర్తించడం, వారి యొక్క నాయకుడిగా పనిచేద్దాం అనుకుంటున్నాడా, పార్టీ పొజిషన్లో పనిచేద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే అతనికి ఏమైనా రాజకీయ పదవి చేద్దామన్న ఆలోచన ఉందా, సేవా సంఘంగా సేవగా వెళ్దామన్న ఆలోచన ఉందా, అభిమానంగా సంఘం కింద ఉండిపోదాం అన్నటువంటి ఆలోచన ఉందా అన్నది ప్రతి ఒక్కరి ఆలోచన తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో రేపు ఇవాళ స్టార్ట్ చేసాం. ఇవాళ ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోబోతా ఉన్నాం. ఇక్కడ నుంచి అప్లికేషన్స్లో ఉండే విధానం ఏంటంటే మా పార్టీ స్ట్రక్చర్ మాకు ఏంటంటే ప్రతి జిల్లాలో పార్లమెంటరీలో ఒక అబ్జర్వర్ ఉంటాడు, 3 సాధకులు ఉంటారు, 3 సీనియర్ లీడర్ ఉంటారు, 22 పార్లమెంటరీ కమిటీ ఉంటారు, 5 ప్రెసిడెంట్ సెక్రటరీ నుంచి వచ్చినటువంటి టీం ఉంటారు. వీరందరూ కలిసి రేపటి నుంచి నిష్పక్షపాతంగా ఎటువంటి సిఫార్సులకి కాకుండా ప్రతి ఒక్కరి యొక్క అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ తీసుకునే విధానంలో ఏంటంటే 4 కేటగిరీల కింద తెచ్చడం అనేది. మొట్టమొదటి కేటగిరీ పార్లమెంట్ స్థాయిలో మీరు ఏమన్నా పదవి ఆశిస్తున్నారంటే ఆ పదవి గురించి రాసుకోవడం, లేదా పార్టీ పదవి అయితే పార్టీ పదవి, అలా అనేక రకాలుగా ఇక్కడ రాసి పెట్టున్నారు. పంచాయతీ కమిటీల నుంచి అవచ్చు, విద్యార్థి విభాగం అవచ్చు, మీడియా కమ్యూనికేషన్స్ అవచ్చు, లాజిస్టిక్స్ అవచ్చు, చేనేత డాక్టర్స్ విభాగం, అలా అనేక రకాలైన ప్రతి దాంట్లోని వారికి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద వారు ఖచ్చితంగా అట్లాగే పార్లమెంట్ తర్వాత నియోజకవర్గం తర్వాత మండలం, తర్వాత పంచాయతీ, ప్రతి స్థాయిలోని అలాగే ఉద్యమీ దగ్గర నుంచి ప్రదాత దాకా. అంటే మనం ఈ కార్యకర్తలతో ఆడకుండా పార్టీ అనేక మంది వ్యాపారస్తులు ఉంటారు, అనేక రకాలుగా ఊర్లో పెద్దలు ఉంటారు. వాళ్ళ పెద్దలను కూడా అవసరమైతే కలిసి ఈ పార్టీకి వారి యొక్క మద్దతు కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రజల యొక్క మద్దతు ప్రతి ఒక్కరి యొక్క మద్దతు ఈ పార్టీకి అవసరం. అనేక కార్యక్రమాలు ఈ 5 రోజుల్లో, 6 రోజుల్లో, 6 రోజులు పడుతుందో పార్టీ ప్రస్తుతానికైతే 5 రోజులు నిర్ణయించడం జరిగింది. ఈ 5 రోజులు ఇక్కడ మేము అంతా అవైలబుల్గా ఉంటాం ప్రతి చోట. రేపు మధ్యాహ్నం జరగబోయేటువంటి కోట్ల ఫంక్షన్ హాల్, ఒండి రోడ్లో జరగబోయేటువంటి మధ్యాహ్నం 3 గంటలకు జరగబోయేటువంటి ఈ జిల్లా పార్టీ సమావేశం పెద్దలు, ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జీలు, మండల ప్రెసిడెంట్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ ప్రెసిడెంట్లు, నీటి సంఘం ప్రెసిడెంట్లు, అట్లాగే ప్రధానంగా ఈ పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్, వీర మహిళలు, వీరందరి ఆధ్వర్యంలో రేపు ఈ టోటల్ ఎజెండా వారందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఒక మీటింగ్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే